గురుగారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. వరలక్ష్మి వ్రతం అంతకుముందు ఓన్లీ ఫోటోలకి పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు విగ్రహాలని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నారు. అంటే అలా చేయొచ్చా? అంతకుముందు ఈ ఆచారం లేదు కదా, ఇప్పుడిప్పుడే ఈ మధ్య వస్తుంది. సో ఎలా చేస్తే కరెక్ట్ అంటారు? ఇక్కడ కలశం పెడతాను నాన్న. ఎవరైనా వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి కలశం పెట్టి, ఫోటో పెట్టి, కలశం పెట్టి పూజ చేస్తాం. ఈ కలశాన్ని కుంభం అంటాం మనం. కుంభము అంటే ఏంది? పరిపూర్ణత్వం కలిగినటువంటిది అని అర్థం. ఈ కలశం పెట్టేటప్పుడు కూడా బంగారు చెంబులు, వెండి చెంబులు నానా రకాలుగా వాడుతున్నారు ఇప్పుడంతా. అలాగే విగ్రహాలు పెడుతున్నారు, పెద్ద పెద్ద డెకరేషన్లు చేస్తున్నారు, లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ఖర్చు పెడితే అమ్మవారు వస్తుందా? అమ్మవారు కూర్చుంటుందా? శాస్త్ర ప్రకారం ఏదైతే ఉందో అది చేస్తేనే కదా. అవునా? అసలు చేయలేనటువంటి వాళ్ళు మట్టి ముంత పెట్టైనా కలశాన్ని పెట్టుకోవచ్చు నాన్న. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఈ ఆవు పేడతో కింద అలకరు, ఎవ్వరు అలకరు, జస్ట్ ఊరికి అట్లా తుడి చేసి ముగ్గులేస్తున్నారు. ఆవు పేడతో అలిగితే ఆ గోమాత అని చెప్తాం. గోమాతలకు ఎక్కువగా ఎవరైనా ఏ పేరు పెడతారు? లక్ష్మి అనే పేరు పెడతారు. అవునా? గోమాత లక్ష్మి ఎందుకైంది? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు తేనె, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటివి. అవునా? ఇక్కడ పూర్వకాలంలో యాంటీబయోటిక్స్ ఉండేవి నాన్న. అంటే ఇప్పుడు కూడా టీటీ తీసుకుంటుంటారు కదా ఎవ్రీ 6 monthsకి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం ప్రతి 6 నెలలకు ఒకసారి 5 కలిపి కొద్దిగా తీసుకోండి. మళ్ళీ టీటీ ఎక్కర్లా. పూర్వకాలంలో టీటీ ఇదే. అప్పట్లో టీటీలు ఎక్కడుండే లేవు కదా. మరి టీటీ టెట్వాక్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇదే యాంటీబయోటిక్. యాగాలు చేసేటప్పుడు, ప్రతిష్టలు చేసేటప్పుడు, ఇలాంటప్పుడు పంచగవ్య ప్రాసన అంటారు. పంచ అంటే 5, గవ్యము అంటే ఆవు, ఆవులోంచి వచ్చేటువంటివి మనం తీసుకోవటం 5. ఇవి తీసుకున్న వాడికి ఏ రకమైనటువంటి రోగాలు ఉండవు. అవి తీర్థం ఇచ్చేటప్పుడు కూడా, తీర్థం తీసుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. మంత్రానికి కూడా అర్థం ఏంటంటే, దూది పింజలు ఉంటాయి, కాటన్ ఉంటుంది కదా, కాటన్ నిప్పుల్లో పడేస్తే ఎలా అయిపోతుంది? చొరగా ఆరిపోతుంది. అలాగే ఆ తీర్థం తీసుకోవడం ద్వారా మన పేగులకు పట్టినటువంటి సకల దరిద్రాలు, రోగాలు కూడా వదిలిపోయి ఆరోగ్యవంతంగా తయారవుతారని శాస్త్రం. అంత గొప్ప టీటీ అది. అలాంటి లక్ష్మీదేవి అంటే గోమాత దగ్గర నుంచి వచ్చినటువంటి ఆవు పేడను తెచ్చుకొని చక్కగా పూజా ప్రదేశంలో అలకండి. అలకిన తర్వాత దాని మీద వరిపిండి, పసుపు కుంకాలతో ముగ్గులు పెట్టండి. దాని మీద పీట వేసి, పీట మీద ఒక తుండుగుడ్డ కానీ లేదంటే బ్లౌజ్ పీస్ కానీ వేసి బియ్యం పోసి, బియ్యం మధ్యలో కలశం ఉంచాలి. ఈ కలశం వెండిదా, రాగిదా, ఇత్తడిదా, మట్టిదా, ఏదైనా సరే మన శక్తి, మనకు ఉండేటువంటి శక్తిని అనుసరించి పెట్టడం. పెట్టిన తర్వాత దాంట్లో నీళ్లు పోస్తాం. నీళ్లు పోసిన తర్వాత మామిడాకులు వేస్తున్నారు అందరూ, కొంతమంది తోమలపాకులు కూడా వేస్తున్నారు. ఇవి కాదు, పంచపల్లవాలు అని చెప్పి 5 రకాల చెట్లు ఉంటాయి నాన్న. రావి, జువ్వి, మేడి, మోదుగ, ఇట్లాంటి చెట్లు మొత్తం 5 రకాలు ఉంటాయి. ఈ 5 రకాల చెట్లు తుంపుకొచ్చేసి పుల్లలు మన ఆకులు తీసుకొచ్చేసి దాంట్లో వేస్తాం, మండలు వేసి దాని మీద కొబ్బరికాయ పెట్టి, కొబ్బరికాయ మీద ఇవి పెడతాం, ఇది మన బ్లౌజ్ పీస్ పెడతాము. ఆ రవిక గుడ్డ మీద చక్కగా అమ్మవారికి బొట్టు పెట్టండి. దానికి కూడా మరలా కొబ్బరికాయకి కళ్ళు పెట్టి, ముక్కులు పెట్టి, మూతులు పెట్టి ఇవన్నీ తయారు చేస్తుంటారు. ఇవన్నీ అక్కర్లా. నీకు నిగ్రహం లేకపోతే విగ్రహాన్ని పెట్టుకో. నిగ్రహం ఉన్నప్పుడు లక్ష్మీదేవి కలశ రూపంలో అక్కడ ఉంది అనేట్టు నువ్వు నమ్ముతున్నప్పుడు అసలు నీకు ఏ రకమైనటువంటి విగ్రహాలు అక్కర్లేదు. దీంతోపాటు ఈ పంచపల్లవాలు మొత్తం దాంట్లో పెట్టినప్పుడు ఏమవుతాయంటే, నీళ్ళలో నానుతూ ఉంటాయి కదా, మరుసటి రోజుకి దాంట్లో ఔషధీ గుణాలతో కూడుకున్నటువంటి నీళ్ళగా తయారవుతాయి. అవి ఇంట్లో చల్లుకున్నా, స్నానం చేసేటప్పుడు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంటే ఈ వర్షాకాలంలో వరలక్ష్మి వ్రతం వెనకాల దాగి ఉన్న నిజం అది. గొప్ప నిజం, గొప్ప శాస్త్రం, సైన్స్. ఓకే. దీంతో పాటుగా అసలు వరలక్ష్మి వ్రతం అష్టోత్తరం పూజ చేసామా, కలువ పుష్పాలతో చేసామా, అక్షతలతో చేసామా, ఇవన్నీ తీసి పక్కన పెడితే వరలక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఎలా ఉండాలి, ఎలా పూజ చేయాలి? ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కథ విన్నారు ఎప్పుడన్నా మీరు? ఒక పట్టణంలో చారుమతి అని ఒక ముత్తైదు ఉంటుంది. ఆవిడ కలలో కనపడుతుంది అమ్మవారు. అమ్మ, నేను వరలక్ష్మి అమ్మవారిని శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున మీరు నన్ను పూజ చేసుకుంటే నేను మీకు అన్ని వరాలు అందిస్తాను అని చెప్పి అమ్మవారు కలలో కనపడుతుంది. అమ్మవారికి కలలోని ఈవిడ ప్రదక్షిణాలు, పూజలు చేసేస్తుంది. తెల్లవారేసరికి కళ గుర్తుండి ఊళ్ళో అందరి జనాలకి చెప్తుంది. ఈవిడ ఏం చేసింది? ఊళ్ళో అందరికీ చెప్పారు కదా, శ్రావణ శుక్రవారం
వరలక్ష్మి వ్రతం శుక్రవారం, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఊళ్ళో అందరూ కలిసి కూర్చొని పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఒక ప్రదక్షిణం చేయగానే కాళ్ళకి గజ్జెలు వచ్చేస్తాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతికి మొత్తానికి గాజులు, బంగారు గాజులు వచ్చేస్తాయి. మూడో ప్రదక్షిణ చేసేసరికి ఒంటి నిండా బంగారమే, వాళ్ళ ఇళ్ళు కూడా స్వర్ణమయమై ఉంటాయి. వీళ్ళని తీసుకెళ్ళడానికి రథాలు తీసుకొని వస్తారు ఇంటి నుంచి భర్తలు. ఇంత బంగారం ఉంది వీళ్ళ దగ్గర, రక్షణగా ఉండాలి అని. వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అంత పరిపూర్ణంగా ఉంటుంది. మరి ప్రపంచంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉంటే వరలక్ష్మీదేవి చారుమతిని ఎందుకు ఎంచుకుంది? ఆమెకి ఎందుకు కల్లో కనపడింది? ఆవిడ కల్లో కనపడ్డ తర్వాత ఆమె ఒక్కతే స్వార్థంగా చేసుకోవాలనుకోలేదు, ఊళ్ళో జనాలందరితో చేయించింది. అవునా? ఆమె లక్షణం ఏంటి, ఆమె ఆలోచన విధానం ఏంటి అంటే, ఆవిడ జీవన విధానం ఏదైతే ఉందో, ఆవిడ భర్తను ప్రేమగా చూసుకుంటుంది, అత్తమామల్ని గౌరవంతో పూజ చేస్తుంది, పిల్లల్ని బాధ్యతగా పెంచుతుంది, చుట్టుపక్కల జనాలతో నవ్వుతూ ఎప్పుడు చిరుమందహాసంతో మాట్లాడుతుంది. ముత్తైదుకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఆవిడలో ఉన్నాయి కాబట్టి వరలక్ష్మీదేవిని ఆవిడని ఎంచుకుంది, ఇంకెవరిని ఎంచుకోరా. అవునా? అలా ఉండి వ్రతం చేస్తే అప్పుడు వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మొగుడిని పట్టుకొని రారా పోరా అని చెప్పి పిలిచి, అత్తమామల్ని గదిలో పెట్టి తాళం వేసి, పిల్లల్ని నువ్వు చచ్చిపోతే బావుడు, నీ దరిద్రం ఇట్లా అని చెప్పి తిట్టుకుంటూ వరలక్ష్మి అమ్మవారికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేస్తే వరలక్ష్మీదేవి వచ్చేది రాకపోగా పెట్టిన 1,00,000 రూపాయలు ఖర్చు. ఇవన్నీ లేనప్పుడు దేనికి వరలక్ష్మి వ్రతం చేయటం? వేస్ట్ కదా. భర్తను మంచిగా ప్రేమగా చూడరు, అత్తమామల్ని గౌరవించరు, పిల్లల్ని ప్రేమగా చూడరు, బాధ్యతగా చూడరు. ఇరుగు పొరుగు వాళ్ళతో వాళ్ళకి ఆ బంగారం కొనుక్కున్నారు, వీళ్ళకి ఈ చీర కొనుక్కున్నారు, వీళ్ళు బ్లౌజ్ కుట్టించుకోవడానికి 25,000 ఖర్చు పెట్టారు. ఈ ఆలోచనలు మనసులో ఉంచుకొని వరలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తే వరలక్ష్మీదేవి అనుగ్రహించదు కాక అనుగ్రహించదు. దాంట్లో అనుమానమేం లేదు. ముత్తైదుకు ఉండాల్సినటువంటి అన్ని రకాల లక్షణాలు ఉంటే, ఒకటి చెప్తాను అన్న, మనిషిలాగా బ్రతకగలిగితే ఏ దేవుని పూజించుదని చెప్తాను నేను. అవి లేకనే ఇవన్నీ ఎక్కువైపోయినాయి. దీంట్లో కూడా ఆడంబరం చూపించుకోవాలి. నేను ఇంత ఖర్చు పెట్టాను, అంత ఖర్చు పెట్టాను వరలక్ష్మి వ్రతానికి. ఎంత ఖర్చు పెడితే ఏముంటుంది నీకు? నీ భక్తిపూర్వకంగా చూడాలా. జనాలు అందరూ వచ్చిన వాళ్ళందరూ మా అమ్మవారితో సెల్ఫీలు దిగారా, మా అమ్మవారి దగ్గర రీల్స్ తీసుకున్నారా, మా అమ్మవారి ఫోటోలు స్టేటస్లు పెట్టారా, మా గురించి 10 మంది గొప్పగా చెప్పుకున్నారా? వీటి వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం అయితే ఉండదు. భక్తి లేని చోట ఎన్ని చేసినా వృధానే. కాబట్టి భక్తితో చేయండి. ఆడవాళ్ళు వ్రతంలో ఉన్నటువంటి మోరల్ వాల్యూ అదే నాన్న. వరలక్ష్మి వ్రతానికి ఉన్నటువంటి మోరల్ వాల్యూ ఏంటి? ఆడవాళ్ళు ఇలా ఉండాలని చెప్పడమే వరలక్ష్మి వ్రతం మోరల్ వాల్యూ. అది తెలుసుకోం. కథగానే చూస్తామంతే. కథలో ఏముందో తెలుసుకుంటే కదా మనకు కావాల్సింది. అవునా? వినాయక చవితి వ్రతం చేస్తారు నాన్న. ఏం చేస్తారు? దాంట్లో వ్రత కథ చదువుతారు కదా, దాంట్లో మీరు పూజ చేసుకుంటే వెళ్ళిపోతారు. దానివల్ల ఏం ఫలితం వస్తుంది చెప్పండి? చంద్రుని చూడొద్దు, అక్షతలు వేసుకుంటే చంద్రుడు చూసిన పాపం పోతుంది. అవునా? అదే కదా. దాంట్లో మోరల్ ఏం లేదా? ఇంకా తెలీదు గురువుగారు. చాలా మోరల్ వాల్యూ ఉంది నాన్న దాంట్లో కూడా. వినాయక చవితి వ్రతం చేసేటప్పుడు ఏం చేస్తారు? వ్రత కథ చదువుతూ ఉంటాం. వినాయకుడు పుట్టిన తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి పుట్టడం, మిగిలిన దేవతలందరూ వచ్చి విఘ్నాలకు ఒకళ్ళని అధిపతిగా తయారు చేయండి అని చెప్పడం. వీళ్ళిద్దరికి పోటీ పెడతారు. వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి పోటీ పెడతారు. ఎవరైతే ముల్లోకాలు ఉండేటువంటి అన్ని నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి విఘ్నాధిపత్యం ఇస్తానని చెప్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. వాయువేగంగా నెమలి వాహనం ఎక్కేసి అన్ని నదుల్లో స్నానం చేయడానికి వెళ్తాడు. వినాయకుడు ఏమీ చేయలేనివాడు, మరుగుజ్జువాడు, ఏం చేయలేక బాధపడుతూ ఉంటే తండ్రి దగ్గర పోయి అడుగుతాడు, స్వామి నా అసమర్థత తెలిసి కూడా మీరు ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా అంటే, అప్పుడు నారదుల వారు ఓం నమో నారాయణాయ అనేటువంటి సకల కష్టాలు తీర్చేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు వినాయకుడికి. ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయి, నీకు అన్నీ లభిస్తాయని చెప్తాడు. ఎక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నదిలో స్నానం ఆడటానికి వెళ్ళేటప్పుడు ముందుగానే వినాయకుడు స్నానం చేసి వచ్చినట్టు కనబడుతూ ఉంటాడు. ఉన్నది ఎక్కడైనా? శివుడి దగ్గర, పార్వతి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర కదా. తల్లిదండ్రులు పూజ చేస్తే ముల్లోకాలు ఉండేటువంటి నదుల్లో అన్నింటిలో స్నానం చేసినట్టు ఫలితమనే కదా ఆ వ్రతకాల మోరల్. అది తెలుసుకుంటామా? ఎంతసేపటికి సమంతకబడి కథ. ఇదే ధ్యాసలో ఉంటుంది. ప్రతి వ్రతంలో కూడా, ప్రతి కథలో కూడా మోరల్ వాల్యూస్ ఉంటాయి నాన్న. మనిషి బ్రతకడానికి కావాల్సినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కరెక్ట్గా అందిపుచ్చుకోగలిగితే అది వ్రతం. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. ఎందుకు చేస్తాం? ఎవరికి తెలియదు. దాంట్లో కథల్లో ఉన్నదంతా ఏంటి? దేవుణ్ణి ఎవరిని అశ్రద్ధ చేయకు, అబద్ధం ఆడకు, ఇవే కదా చెప్తుంది.
అబద్ధం ఆడకు సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యం అంటే నిజం కదా. వ్రతం చేస్తూనే అబద్ధాలు చెబుతూ ఉంటే ఇంకా సత్యనారాయణ స్వామి ఎందుకు అనుగ్రహిస్తాడు మనకి? అవునా? ప్రతి పూజలో ప్రతి కథలో కూడా మోరల్ వాల్యూస్ ఉన్నాయి. అవి తీసుకోవాలి. అవి తీసుకొని ఆ లక్షణాలు మనలో ఉనికి పుచ్చుకొని మనం తీసుకుంటే వేరే పూజ అక్కర్లా, వేరే దేవుళ్ళు అక్కర్లా.